ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, దినదినము పరిశుద్ధాత్ముడైన దేవుడు తన దాసుడైన నన్ను నిలబెట్టుకొని మీతో కొన్ని విషయాలు మాట్లాడుటకు ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ దినమును కూడా ఆయన మీతో చెప్పమన్న మాట ఏంటనగా, మన దేవుడు ఎలాంటి శక్తిమంతుడు, లేదా మన దేవుడు ఏ విషయములో శక్తిమంతుడు. మన దేవుడు ఏ విషయములలో శక్తిమంతుడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, శక్తిమంతుడైన దేవుడు చేసే కొన్ని గొప్ప కార్యాలను మనం చూద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. చాలు, శక్తిమంతుడు అనే విషయంలోనే మనం ఉందాం. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా తర్వాత కూడా చదువుకుంటూ వస్తే మన సబ్జెక్ట్ శక్తిమంతుడు. పిల్లలు ఆడుకునేటప్పుడు శక్తిమాన్, ఆ శక్తిమాన్ కాదు, అదంతా డూపే. గోడలు పట్టుకొని ఎక్కడాలు, తీగల మీద నడవడాలు, పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడో పడున్న వ్యక్తిని తీసుకువెళ్ళడాను, ఇవన్నీ అభూత కల్పన. ఎట్లుంటాయన్నా ఇవి అభూత కల్పన అంటున్నారు మీరు అని అంటే చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనం సర్కస్లోనో లేదా ఎక్కడైనా రోడ్డు మీద చిన్న మ్యాజిక్ షోనో జరుగుతుంటే, లేదా మన పిల్లల స్కూల్లో మ్యాజిక్ షో జరుగుతూ ఉంటే, ఆ మ్యాజిక్ షోకు మనం వెళ్ళామనుకుందాం. ఆ మ్యాజిక్ షోకు మనం వెళ్తే జోబిలో నుంచి 10 రూపాయల నోటు తీస్తాడు. ఇదెంతా అని అడుగుతాడు. 10 రూపీస్ అంటారు అందరూ, 10 రూపాయలు అంటారు. ఓకే, చూస్తుండండి, ఇది నేను చేస్తాను అంటాడు. ఆ 10 రూపాయలు ఎక్కడో ఒక బాక్స్లో పెట్టి ఏదేదో కొంచెం గారడీ చేసినట్టుగా మాట్లాడి వెంటనే ఆ 10 రూపాయలను 500 నోటుగా బయటికి తీస్తాడు. ఇప్పుడు మనం అనుకుంటాం, ఈయన ఎంత పెద్ద మ్యాజిక్, 10 రూపాయల నోట్లు 500 నోటు చేశాడు అనుకుంటాం. ఒక 10 నిమిషాలకు షో అయిపోయిన తర్వాత గిన్నె తీసుకుని అందరి దగ్గర అడుక్కుంటాడు. మళ్ళా అంటే 10 రూపాయల నోటు 500 చేయగలిగిన సామర్థ్యమే ఉంటే, ఒక 10 రూపాయల నోట్లు తన దగ్గర ఉన్నట్లయితే 10 రూపాయల నోట్లు 10 500 చేస్తే 5,000 రూపాయలు అవుతుంది. కానీ అతను చేసేది మ్యాజిక్, అది ఒక కనికట్టు విద్య అంటారు. అదంతా అబద్ధమే తప్ప నిజం కాదని మనకు కూడా తెలుసు. కానీ ఆ కొద్దిసేపు మైమరిచిపోయి 10ని మా కళ్ళ ముందే 500 చేశాడు అంటాం. అది శక్తి కాదు, అది శక్తితో జరిగేటటువంటి కార్యము కానే కాదు. అది కేవలం తను నేర్చుకున్నటువంటి ఒక విద్య అని చెప్పచ్చు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన శక్తిమంతుడు అని రాయబడి ఉంది. ఎలాంటి శక్తిమంతుడు అని రాయబడింది అని అంటే, కీర్తనల గ్రంథం 147వ కీర్తనలో ఆ శక్తిమంతుడైన దేవుణ్ణి కీర్తనాకారుడు మరి ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడు అంటే, 147వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తే మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు.
మన దేవుడు శక్తిమంతుడే. ఎలాంటి శక్తిమంతుడట? అధిక శక్తి గలవాడు అని రాయబడింది. శక్తి గలవాడికి అధిక శక్తి గలవాడికి తేడా ఏంటి? అది కూడా మనం చూద్దాం. ఈ మధ్య కాలంలో నెల్లూరులో ఉన్నటువంటి ఇస్రో పరిశోధనా సంస్థ వాళ్ళు ఒక రాకెట్ను ప్రయోగించి చంద్రమండలం మీదకి పంపించారు. అక్కడికి వెళ్ళి భూమి మీద జరిగేటటువంటి, అంటే ఆకాశంలో కలిగేటటువంటి కొన్ని పెనుమార్పులను ముందుగానే అది ఫోటోలు తీసి పంపిస్తుందట. మార్పులను ఫోటో తీసి పంపిస్తుందే తప్ప మార్పులు రాకోకుండా పంపించినటువంటి ఈ యొక్క ప్రయోగము ద్వారా పంపించినటువంటి యంత్రము మార్పులు జరగకుండా ఆపలేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన దేవుడు శక్తిమంతుడు అని అంటూ, అధిక శక్తిమంతుడు అంటే ఎలాగంటే, భూమి మీద ఉన్న మనిషి కూడా ఏం చేశాడంటే చంద్రమండలం మీదకి వెళ్ళడానికి తన యొక్క శక్తిని ఉపయోగించి కొన్ని యంత్రాలను కనుగొన్నాడు. అంతవరకే పరిమితం. కానీ అధిక శక్తిమంతుడైనటువంటి దేవుడు 147వ కీర్తన 5వ వచనం కాకుండా 4వ వచనాన్ని చూస్తే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి వాటికన్నిటికీ ఆయన ఏం చేశాడు? పేర్లు కూడా పెట్టాడు. ఆయన ఎంత శక్తి కలిగిన వాడు అంటే నక్షత్రాలను సృష్టించిన వాడు. ఆ మధ్య కాలంలో ఒక న్యూస్ నేను చూశాను ప్రియులారా. చీకటే ఉండకూడదని చైనా వారు ఏం చేశారంటే ఒక సూర్యుడిని కనిపెట్టాలి అనుకున్నారు, చీకటే ఉండకూడదని. ఎందుకంటే వాళ్ళకు 12 గంటలు పగలు సరిపోలేదంట పని చేసుకోవడానికి. అందుకు చీకటి ఉండకోకుండా ఒక సూర్యుడిని కనిపెట్టి ఒక సూర్యుని తయారు చేసి అలాగా వారి దేశం మీదకి వదిలితే అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు వెలుగు ఉండాలి అని కోరుకున్నారు. కానీ ఆ విషయంలో వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. ఇవి సూర్యచంద్ర నక్షత్రాలు అనబడేటటువంటిది మనుషునికి దినములు, చర్యలు, వాతావరణ మార్పులు, గాలి, నీరు, అలాగే వర్షము, చలి, వేసవి, వీటి రూపాలను సృష్టించడానికి దేవుడే నియమించినటువంటిదే. ఎవరైనా చేయి చూసి నీ నక్షత్రం బాగలేదు, నీ చేతిలో గీతలు బాగలేవు అని అన్నా అనుకోండి, వాడొక మూర్ఖుడు అంతే. సరే, గీతలు బాగలేకపోతే గీతలు ఏమైనా మార్చుకుంటామా? మీరు ఎప్పుడైనా అరచేయిని ఇలాగ చూస్తే ప్రతి గీత ఎందుకు ఉంచాడు దేవుడు? గీత ఉన్న చోటు వంగడానికి. మీరు చూడండి, ఎక్కడెక్కడైతే గీతలు ఉంటాయో అక్కడ చెయ్యి ముడుచుకుంటే అన్నం తినడానికి అన్నిటికీ అనుకూలంగా. గీత లేని చోటున మీరు 100 ప్రయత్నాలు చేసినా ఇరిగిపోతే తప్ప వంగడం అనేది జరగదు. ఇవి దేవుని సృష్టిలో అద్భుతమైన కార్యాలు. ఇప్పుడు నీకు గీత ఇట్ట కాకుండా ఇట్ట పోయింది, నీకు ఇట్ట గీత ఉండడం వల్ల 2 భార్యలు అంటే వీడు పెళ్లి కాకముందు నుంచే ప్లాన్ చేస్తుంటాడు 2 భార్యల కోసం. ఎందుకు? వీడెవడో పనికిమాలోడు చెప్పాడు, ఈ పనికిమాలోడు అది ఫాలో అవుతూ ఉంటాడు. గీతలు చేతిలో నిర్మించిన దేవుడు ఎందుకు అంటే, ఎక్కడైనా ఒక గీత ఉంది అంటే అది మన చెయ్యి ఫోల్డ్ అవ్వడానికి, మనం అన్నం ఇలాగ తీసుకుంటున్నప్పుడు, పిడిచె చేస్తున్నప్పుడు తినడానికి ఉపయోగకరంగా ఉండడానికి. కాబట్టి నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, శక్తిమంతుడి కన్నా అధికమైన శక్తి కలిగిన దేవుడు నక్షత్రాలను సృష్టించాడు, వాటికి పేర్లను పెట్టాడు. మన జీవితాలలో అద్భుతమైన కార్యములు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. యోహాను అనే ఒక భక్తుడున్నాడు బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభుల వారి కన్నా 6 నెలలు పెద్దోడు ఆయన ఒక మాట అంటాడు యేసు ప్రభుల వారిని గురించి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 11వ వచనము. వారు ఆ నక్షత్రమును చూచి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. నక్షత్రాలకి ఇంటికి పోతున్నావు ఇప్పుడు. 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. అది ప్రభునందు ప్రియులారా. యోహాను గారు బాప్తిసం ఇస్తున్నారు యొర్దానులో దిగి. ఆయన బాప్తిసం ఇస్తున్నప్పుడు అనేక మంది వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు వారు అడిగారు, మెస్సయ్యవు నువ్వేనా? నీ కొరకైనా మేము ఇన్ని రోజులు ఎదురు చూసింది అని అడిగితే, నేను మెస్సయ్యని కాదు, నేను యేసు ప్రభుల వారిని కాదు, ఆయన నా వెనక వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను
నేను పాత్రుడను కాదు అన్నాడు. అంటే యేసు ప్రభుల వారు ఎలాంటి వారు? అధిక శక్తిమంతుడు ప్రియులారా, అధిక శక్తిమంతుడు. ఈ భూమి మీద ఆయనకు సాటి అయిన, భూమి మీద కాదండి, ఈ ఇహ పరములలో ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. ఆ శక్తిమంతుడైన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఏ కార్యాలు జరుగుతాయి, ఇది మనం చూడవలసింది. రండి చూద్దాం. మొదటి విషయానికి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. 25వ వచనాన్ని మనం చూద్దాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు ఏ ఏ విషయాలలో శక్తిమంతుడు అనంటే సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. సగం సగంగా చూడండి. ఎలాగట? సంపూర్ణముగా రక్షించుటకు. ఈ భూమి మీద నేను మిమ్మలను రక్షించేవాణ్ణి అని చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇల్లు కాలిపోతుంటే అక్కడున్న వాళ్ళు ఏం చెప్తారంటే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయండి అంటారు. ఒక వ్యక్తి అనారోగ్యం చేత పడిపోతే అంబులెన్స్కు ఫోన్ చేయండి అని అంటారు. అంటే ఏది జరిగినా దానికి సంబంధించినటువంటి శాఖకు ఫోన్ చేయండి అంటారు. ఏం మీరు రక్షించచ్చుగా? మేము ఎన్ని నీళ్లు చల్లుతామండి ఆ ఇంటి మీద, మేము ఎన్ని బిందెలు చల్లితే అవి ఆరిపోతాయండి. ఫైర్ ఇంజిన్ అయితే ఒక్కసారిగా అన్నిటిని ఆరిపేస్తుంది అని. మేమేం చేసినా కొంతవరకే చేయగలము, వైద్యులైతే పరిపూర్ణంగా చేయగలరు. ఇది మానవుని ఆలోచన. కానీ మన దేవుడు అలా కాదు ప్రియులారా. అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే సంపూర్ణముగా రక్షించుటకు నిరంతరము జీవించే శక్తి కలిగిన దేవుడు. ఆయన ఈ తరములో ఉండి రేపటి తరములో లేనివాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. అందుకే ప్రియులారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో మాత్రం మనం చూస్తే 13వ అధ్యాయంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఎలాగున్నాడట? ఒక్కటే రీతిగా ఉన్నాడు అని రాయబడింది. ఒకే రీతిగా నిన్నున్నట్లు ఈరోజు ఉన్నట్లు రేపు ఒకేలాగున్నాడు. కానీ సమాజం చూడండి, నిన్నున్నట్లు ఈరోజు ఉండరు. మెచ్చుకుంటే నూనెలో వేసిన పూరి మాదిరి ఊపుతారు. ఒకవేళ ఏమైనా గద్దించామనుకోండి, పీట చెక్కకు అతక్కపోయినటువంటి ఆ గోధుమ రేకు మాదిరి అలాగా అతక్కపోతారు. ఇది మానవ నైజం. కానీ దేవుడు అలా కాదు ప్రియులారా. దేవుడు అలా కాదు. నిన్న ఎలాగున్నాడో నేడు అలాగే ఉన్నాడు. నేడు ఎలాగున్నాడో రేపు కూడా ఒకేలాగా ఉంటాడు ఆయన. అందుకే ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు. అదే విషయాన్ని కీర్తనకారుడు చెప్తాడు చూడండి. 44వ కీర్తనలో ఇదే మాటను మాట్లాడుతూ 44వ కీర్తన 4వ వచనంలో ఆ చక్కటి మాటను మాట్లాడాడు చూడండి ప్రియుల. 44వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం. దేవా నీవే నా రాజవు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా. చాలు ప్రియులారా, అక్కడేమన్నాడు? సంపూర్ణముగా రక్షిస్తాడు అన్నాడు. గ్రంథకర్త అయినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించే దేవుడు. మన దేవుడు ప్రియులారా ఎలాంటి శక్తిమంతుడు అంటే పూర్ణముగా రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. రెండవది ఆయన ఎలాంటి శక్తిమంతుడో చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ఎలాంటి శక్తిమంతుడో ఒకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. అంటే 25, 27 కలిసి ఉన్నాయి. ఆ 26 అంటే ఇక మధ్యలో లేదు కాబట్టి చివరి లైన్కి వస్తే ఆ మాట రాయబడి చదువుదాం.
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ప్రత్యక్షపరచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను చూడండి ప్రియులారా, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. చాలు ప్రియులారా, రెండవది, ఆయన ఎలాంటి శక్తి కలిగిన దేవుడు అంటే ఆయన స్థిరపరచుటకు శక్తి కలిగిన దేవుడు. ఈ లోకంలో చాలా మంది పలాని నాయకుడిని నమ్ముకుంటే స్థిరపరుస్తాడు, పలాని వ్యక్తిని నమ్ముకుంటే స్థిరపరుస్తాడు, పలాని ఆయనను కమ్మర్తిపోతే మనం స్థిరపడతాం అని అనుకుంటారు. ఎంతవరకు అండి? ఎంతవరకు ప్రియులారా? మానవుని జీవితము ఏ పాటిది? చాలామంది చాలా కలలుగా అన్నారు, ప్రభుత్వం మనదే, వచ్చేది మనమే, పోయినసారి సంపాదించుకున్నంతకన్నా ఇంకా కొంత సంపాదించుకుందాం, ఇంకొక అడుగు ముందుకేద్దామని. మనుషుల మీద ఆధారపడిన వ్యక్తులు ఏమయ్యారు? ఈరోజు చూడండి ప్రియులారా, అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. శరీరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవా మీద నుండి తన మనస్సును త్రిప్పుకొనవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది ప్రియులారా. శరీరులు స్థిరపరచలేరు. నాలాంటి సేవకులు చేయి పెడితే స్థిరపడరు, భూమి మీద ఉన్న మనుషులు చేయి పెడితే స్థిరపడరు, ఉద్యోగాలు ఇస్తే స్థిరపడరు. స్థిరపరచువాడు ఎవరట? శక్తిమంతుడైన దేవుడు. గుర్తుపెట్టుకోండి. అందుకే నాకు బైబిల్లో చాలా ఇష్టమైన పదాలలో నేను ఆత్మీయంగా శారీరకంగా స్థిరపడినప్పుడు, స్థిరపడుటకు ఒక అడుగు వేసినప్పుడు నన్ను హెచ్చరించిన ఒక మంచి వాక్యం. అంటే బైబిల్ అన్నీ కూడా ఇట్స్ వండర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ, కానీ ఒక ప్రాముఖ్యమైన వాక్యం ఉంది ప్రియులారా. నా జీవితంలో ఎప్పుడు నేను ఆ వాక్యాన్ని స్థిరపడాలనుకున్న ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 మీరు చదవద్దులేండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 రాయబడి ఉంది, తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు స్థిరపడిన పిమ్మట ఆయన తానే మిమ్మును స్థిరపరిచి బలపరుచును అంటాడు ప్రియులారా. తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. కొంచెం కాలం శ్రమలు ఉంటాయండి దేవుని నమ్ముకుంటే, కానీ ఆ దేవుని పాదాలు పట్టుకొని ఉన్నట్లయితే ఆయన స్థిరపరిచి బలపరిచే దేవుడు. అందుకే ఇక్కడ రాయబడింది ఆయన ఎలాంటి శక్తి కలిగిన దేవుడు అంటే బైబిల్ చెప్తుంది ఆయన స్థిరపరచుటకు శక్తిమంతుడు. అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9 అన్య బోధల చేత త్రిప్పబడకుడి, ఆయన మిమ్మలను స్థిరపరచువాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఎవరైనా స్థిరపడాలి అంటే ప్రభు దగ్గరికి రావాలండి. దేవా నన్ను స్థిరపరచు అని. నీకు స్థిరత్వం లేకుండా, దేని మీద ఒక గ్రిప్పు లేకోకుండా, గాలికి ఊగినట్టుగా అటు కొంచెం ఇటు కొంచెం ఊగలాడుతూ ఉండి నన్ను స్థిరపరచాలంటే దానికి దేవుడు బాధ్యుడు కాదు ప్రియులారా. నువ్వు దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట అన్నాడు. దేవుని నమ్మిన వారి జీవితాలలో కొంచెం కాలం శ్రమలు ఉంటాయి, కొంచెం కాలం ఊగిసలాటలు ఉంటాయి, కొంచెం కాలం. కానీ ప్రియులారా, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి కొంచెం కాలం తర్వాత ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. అవును ప్రియులారా, దేవుని సేవలోనికి మేము రాకముందు మేము కూడా ఒక్క పనే చేయలే. ఎన్నెన్నో ప్రయత్నాలు, ఏమేమో ఆలోచనలు. ఇంకా చెప్పాలి అంటే నేను ఇంటికి వెళ్ళిపోతే, సెలవులకని వెళ్ళిపోతే మా నాయన ఆ ఊర్లో ఉన్న ఒక ఫ్యామిలీ దగ్గరికి పిలుచుకుపోయాడు. ఎందుకు పిలుచుకెళ్ళాడంటే వాళ్ళు కోవిడ్ నుంచి వచ్చారు, మావాన్ని కోవిడ్కి పంపండి అని. ఏమేం కావాలో చూద్దామని చెప్పేసి. నిజంగా ఈరోజు మా నాయన ఉంటే ఎంత బాగుండో,
ఏం ప్రయాస లేకోకుండా, ఎక్కడ ఏ ఇబ్బంది పడకోకుండా, కువైట్కి పోయి సంపాదించుకోకుండా, కువైట్ కాకోకుండా దుబాయ్ అంతా తిరగడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుడు స్థిరపరచువాడు. మనుషుల ప్రయత్నాలు అన్నీ వ్యర్థం. అందుకే దేవుని దగ్గరికి రావాలి. నన్ను ఎలాగ నిలబెడతావు? నిలబెట్టు ప్రభువా. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దినవృత్తాంతముల గ్రంథంలో, నిలవబెట్టుటయు పడగొట్టుటయు ఆయన వశంలో ఉంది. సో ఎలాంటి శక్తిమంతుడు అంటే సంపూర్ణంగా రక్షించే శక్తిమంతుడు. రెండవది స్థిరపరిచే శక్తిమంతుడు. సో మూడవది ఎలాంటి శక్తిమంతుడో చూద్దామా? లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము ఎలాంటి శక్తిమంతుడో చూద్దాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. అలనాడు మరియాతో మాట్లాడినటువంటి మాటలో ఒక చక్కటి మాట రాయబడింది ప్రియులారా. ఆ మాట చూద్దాం. 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. చాలు ప్రియులారా. శక్తిమంతుడు ఏం చేస్తాడట? గొప్ప కార్యాలు చేస్తాడట ప్రియులారా. భూమి మీద ఉన్న మనుషులు చేసే కార్యాలు సామాన్యమైనవే, కానీ దేవుడు చేసే కార్యాలు గొప్పవి. ఆ మరియా ఆ మాట మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటి? ఆమె పురుషుని ఎరుగని స్త్రీ, కానీ కన్యక, భయభక్తులు కలిగిన పవిత్రురాలు. అలాంటి ఆమెను సృష్టికర్త అయిన దేవుడు ఆ గర్భాన్ని కోరుకున్నాడు అంటే గొప్ప కార్యం కాదా? మన జీవితాలలో ఏ యోగ్యత లేనటువంటి మనల ద్వారా గొప్పదైనటువంటి తన పరిచర్య చేయించుకోవడం గొప్ప కాదా? నేను ఎప్పుడు ఆ విషయం నమ్ముతుంటాను ప్రియులారా. దేవదూతలకు లేని భాగ్యం, దేవుని కుమారుని గురించి ప్రకటించే భాగ్యం దేవుడు ఎవరికిచ్చాడు? దీనులమైన మనకిచ్చాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవదూతలకు స్వార్థ చేసే భాగ్యాన్ని ఇవ్వలే దేవుడు, స్వార్థ ప్రకటించే భాగ్యాన్ని ఇవ్వలే దేవుడు, దేవుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. దేవుని మాట చెప్పమని అలనాడు ఒకవేళ మరియాతో కావచ్చు, దానియేలుతో కావచ్చు, కొంతమందితో ఆయన మాట్లాడించాడేమో, కానీ సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని మాత్రం మనకే చెప్పాడు. ఆయన బిడ్డలమైన మనకే చెప్పాడు. ఇది గొప్ప కార్యం కాదా? గొప్ప దేవుని గురించి ప్రకటించుట గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. వాస్తవానికి మనం అర్హులమే కాదు ప్రియులారా. ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలంటే మన స్థాయి ఏంటి? ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ నాయకుల గురించి మాట్లాడాలంటే, ఒక గొప్ప సభలో మాట్లాడాలంటే సామాన్యమైన వారిని ఎంచుకుంటారా? ఒక ప్రధాని గురించి మాట్లాడడానికి లోకములో ఎవరిని ఎంచుకుంటారు? ఆ స్థాయికి తగ్గ వాళ్ళనే ఎంచుకుంటారు. సామాన్యమైన వాళ్ళు గాలికూతలు ఎన్ని కూస్తే మాత్రం ఏమవుతాయండి? రాజకీయ నాయకుడు వాడు వీడు అని పేర్లతో మాట్లాడతాం మనం. వాళ్ళ ఎదురుగా మాట్లాడగలమా? వాడు వీడు అని అనలేం కదా. ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మన స్థాయి కాదు, ప్రభువు గురించి మాట్లాడే స్థాయి మనం కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండే ఎలాంటి వారిని ఎంచుకున్నాడు ఆయన? వెర్రివారినండి. వెర్రివాళ్ళం మనం, పెద్ద జ్ఞానవంతులం కాదు మనం అనుకుంటున్నాం, కానీ మన ఇంటి వరకు మాట్లాడుతుంటే బాగా మాట్లాడతామని. నథింగ్, అంత మనం మాట్లాడినాయి. దేవుడు సర్వశక్తిమంతుడు. మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు, సాధ్యమైన కార్యాలు కాదు, అసాధ్యం అనుకున్న కార్యాలను సాధ్యము చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. శక్తిమంతుడైన దేవుడవు, మా తండ్రిగా ఉంటూ మా జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రములు. ఓ తండ్రి, ఈ వాక్యమైన నిబిడలను సైతం మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాం. వారి జీవితాలలో శక్తి కలిగిన కార్యములు చేయగలిగిన దేవుడవు, నీ మీద ఆధారపడిన వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు నాయన, గొప్ప దేవుడవు తండ్రి, శక్తి కలిగిన దేవుడవు. యోహాను అన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. తండ్రి, మేమంటున్నాం ఈరోజు, మా ముందున్న మీరు మహాశక్తిమంతుడు. మీ మీద ఆధారపడి మీ అడుగు జాడల్లో పయనించడానికి సహాయం చేయండి.
ఇదిగో ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను స్థిరపరచండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.